ప్రపంచంలో వేల కొద్ది కులాలు, వందల కొద్ది భాషలు, పదుల కొద్ది మతాలు ఉన్నటువంటి ఏకైక దేశం, భిన్న భాషలు, భిన్న జాతులు, భిన్న సంస్కృతులు కలగలిసినటువంటి ఏకైక దేశం భారతదేశం. తమిళనాడు భాష వేరు, కర్ణాటక భాష వేరు, ఆంధ్ర భాష వేరు, ఒరిస్సా భాష వేరు, ఛత్తీస్గఢ్ భాష వేరు. పక్క పక్కనే ఉన్నాయి అన్ని రాష్ట్రాలు. ఎవరి భాష వాళ్ళదే. కానీ అందరం బతికేస్తుంటాం, సోదరులాగా బతికేస్తుంటాం. సమస్యలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, పోరాటాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి. ఒకళ్ళనొకళ్ళు తట్టుకుంటాం, ఒకళ్ళనొకళ్ళు తన్నుకుంటాం. బట్ దేశంకి సమస్య వచ్చినప్పుడు ఒక్కటవుతాం, నిలబడతాం, కలబడతాం. 5 నుంచి 10% మంది ద్రోహులు మధ్యలో ఉన్న వాళ్ళ ట్రాప్లో పడం, నిలబడతాం, దేశాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. ఇవాళ చూడండి, దేశమంతా యావత్ ఒక్కటిగా ఉంది. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలను ఖండిస్తోంది. ఈ సూడో లేదన్న మాట్లాడుతున్నా సరే సమాధానం సైన్యం చెప్పట్లా, మనోళ్ళే చెప్తున్నారు, జనమే చెప్తున్నారు. వీళ్ళు రియల్ వారియర్స్. అట్ ద సేమ్ టైం జరుగుతున్నది ఏంటి? మన సరిహద్దు ప్రాంతాల్లో ఈ సైన్యానికి సహాయకులుగా, అంటే నీళ్ళు ఇవ్వడము, ఆహారం తీసుకెళ్లడము, ఏమైనా సప్లై చేయడము, ఇట్లాంటివి చేయడానికి ఎవరైనా కావాలి అంటే రాజస్థాన్ దగ్గర వేల మంది కుర్రోళ్ళు వచ్చారండి వాలంటీర్ల తరహా పనిచేయడానికి. గుజరాత్ దగ్గర వచ్చారు, రాజస్థాన్ దగ్గర వచ్చారు, ఉత్తరప్రదేశ్ దగ్గర వచ్చారు. అది తేడా. భారతదేశం యొక్క యువతరం శక్తి, దేశభక్తి విషయంలో ఏమాత్రం తీసిపోరని నిరూపించుకున్నారు. శభాష్ భారతీయుడా అని ప్రపంచం సగర్వంగా ప్రపంచం ముందు చెప్పుకునేటటువంటి స్థితి.